మిత్రులారా, అందరికీ ఉద్యమాభినందనలు. ఈరోజు నిజంగా గద్దరన్న ఉండి ఉంటే అంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎన్ని పాటలు రాసేవారో, ఎన్ని కార్యక్రమాలు చేసేటువంటి వారో మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాలుగా కాగార్ ఆపరేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిక్లేర్ చేసి సెంట్రల్ ఇండియాలో ఉండేటువంటి ఆదివాసుల మీద ఒక యుద్ధమే ప్రకటించిందని చెప్పవచ్చు. అంటే ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ వివిధ రంగాలు, వివిధ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నాకు అంటే నేను హిస్టోరియన్. బ్రిటిష్ కాలం మన ఇండియన్ ఆర్మీ ఇంకా ఆ కలోనియల్ స్ట్రక్చర్లోనే పనిచేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అంటే తన సొంత పౌరుల మీద తన ఆర్మీని ఉపయోగించేటువంటి ప్రాక్టీస్ కానీ ఆచారం కానీ ఎక్కడా లేదు. అది మన భారతదేశానికే చల్లుతుంది. అంటే కలోనియల్ పీరియడ్లో బ్రిటిష్ వాళ్ళు ఆర్మీని ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద మరి అప్పుడు ఉపయోగించి చాలా దారుణంగా చిత్రహింసలు చేసినటువంటి ఒక చరిత్ర ఉంది. అదే క్రమం ఈరోజు నడుస్తూ ఉంది. ఆదివాసీ బిడ్డల మీద ఒక దాడి జరుగుతూ ఉంది. అయితే దీని మనము అంటే హింస ప్రతిహింస అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. హింస ఏదైనా హింసనే, ప్రతి హింసని కూడా మనము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద అంటే వైలెన్సా కౌంటర్ వైలెన్సా అనేటువంటిది చర్చ కాకుండా వైలెన్స్ని మనము వ్యతిరేకిద్దామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, అంటే ఈ ప్రభుత్వానికి ప్రాణాన్ని ఇచ్చేటువంటి అధికారము లేనప్పుడు ప్రాణాలు తీసేటువంటి అధికారం కూడా లేదు. వెన్ దే డోంట్ హ్యావ్ ఒక పవర్ టు గివ్ లైఫ్, దే డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ అవే అవర్ అని ఒక లైఫ్ ఆల్సో. అది ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే, నేను ఆదివాసుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఆదివాసుల పరిస్థితి ఎట్లయిపోయింది అని అంటే, వాళ్ళ ప్రాంతంలో ఈరోజు అంటే అడవి సంపద లేకపోతే ఖనిజ సంపద ఉండడము వాళ్ళకు ఒక శాపంగా అయిపోయింది. ఈరోజు అంటే ఈ ఆపరేషన్ నక్సలైట్ల మీద చేస్తున్నామని ప్రభుత్వం భావిస్తూ ఉంది, అంటే చెప్తూ ఉంది మనకు. కానీ ఇది నక్సలైట్ల మీద కాదు, ఇది ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మరి ఖనిజ సంపదని ఈరోజు బహుళ జాతి సంస్థలకు ఒప్పజెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని అంత క్లియర్ చేస్తూ ఉంది. నేను ఒరిస్సా, మరి జార్ఖండ్, మరి నాగ్పూర్, మన అంటే ఈ ఏరియా గడ్చిరోలి ఏరియా అంతా తిరగడం జరిగింది. ఆదివాసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ ఏరియాలో. కలహండి జిల్లాలో ఒరిస్సాలో ఆదివాసులు మన మామిడికాయ టెంకలో ఉండేటువంటి ఇత్తనం ఉంటుంది కదా, అది యాక్చువల్గా తింటూ ఉంటారు. అది తిని పాయిజన్ అయి చాలా మంది ఆదివాసులు చచ్చిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. నేను చాలా మందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది అని అంటే, ఏదో ఒక అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెడితేనో లేకుంటే అక్కడ తహసీల్ ఆఫీసుకు పోయి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్తేనే వీళ్ళ మీద అనేకమైనటువంటి కేసులు బనాయించి వీళ్ళంతా నక్సలైట్లని వాళ్ళకు ముద్ర వేసి క్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళంతటా వాళ్ళే అంటే ఒకసారి ముద్ర వేసేసేసి వాళ్ళే ఇక ఈ నక్సలైట్
ఆ, ఆ, ప్రవాహంలో కలిసిపోయేటువంటి విధంగా స్టేటే చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు ఆదివాసీ గుడాల్లో కనిపిస్తూ ఉంది. చాలా మంది అంటే అన్యాయంగా మరి నక్సలైట్ ముద్ర వేసి వాళ్ళని టార్చర్ పెట్టి అట్లా చేయడం వల్ల ఒక ఫ్రస్ట్రేషన్ లో చాలా మంది ఆదివాసీ బిడ్డలు ఈరోజు నక్సలైట్ ప్రభావంలోకి వెళ్ళడము, మరి ఆ రాజకీయ సిద్ధాంతంలోకి వెళ్ళడము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆదివాసుల సమస్యలని పరిష్కరించకుండా ఆదివాసుల మీద ఈరోజు ప్రభుత్వము మరి యుద్ధం ప్రకటించడం అనేటువంటిది చాలా మనకు హేయమైనటువంటి చర్య. చాలా దారుణంగా ఉంది పరిస్థితి యాక్చువల్లీ ఆదివాసీ గుడాల్లో. ఇప్పటికీ కూడా వర్షాకాలం వస్తే మరి వాటర్ బాండ్ డిసీజెస్ వచ్చి చాలా మంది ఆదివాసులు చచ్చిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే కనీసం మనము సేఫ్ వాటర్ ని కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వము మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. తినడానికి తిండి లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో చూస్తే మొత్తం మైగ్రేషన్. ఈరోజు మీరు మా గచ్చిబౌలి ఏరియా కనుక చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కూడా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఆదివాసులు. అంటే దాదాపు ఒక 600-700 కిలోమీటర్లు దాటి కూడా వాళ్ళు మైగ్రేషన్ కి సిటీలకు వస్తున్నారు అని అంటే, ఎందుకు వస్తున్నారు అని అంటే అక్కడ ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. సో మిత్రులారా, నేను అనేది ఏంటి అని అంటే ఆదివాసీ సమస్యని రిజాల్వ్ చేయకుండా ఈరోజు మరి నక్సలైట్లని ఒక ముద్ర వేసేసి వీళ్ళందరినీ చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తుంది అని అంటే అంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్స్ మీద వీళ్ళు ఈరోజు కన్నేసి ఉన్నారు. ఈరోజు మీకంతా తెలుసు, ఈ వేదాంత కంపెనీ కానీ, టాటా కంపెనీలు కానీ, మరి అదానీ కంపెనీలు కానీ ఏ విధంగా ఈ ప్రాంతంలో మరి కంపెనీలు అంటే మైనింగ్ కంపెనీస్ను సెటప్ చేశారు. నేను చాలా ఏరియాలు తిరగడం జరిగింది. ఆ ప్రాంతంలో మొత్తం కూడా వేదాంత తన కబ్జాలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ పోయి చూసినా అంత వేదాంత బోర్డులు మనకు కనిపిస్తాయి. గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా వేదాంత తహసీల్ ఆఫీస్, ఊళ్ళో ఉండే తహసీల్ ఆఫీస్ పేరు మీద కూడా వేదాంత అని రాసి ఉంటారు. అంటే అంత వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ నియాంగిరి హిల్స్ అని కలాండి జిల్లాలో ఉంది. అక్కడ ఆదివాసులు దాదాపు గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. సో దాన్ని అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది, ఇక్కడ ఈ ప్రాంతాన్ని మైనింగ్ చేయొద్దు అని. అయినా వాళ్ళు చాలా స్లోగా ఇక్కడ ఉండేటువంటి ఆదివాసులను వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని ఇక్కడ ఈ ప్రాంతాన్ని మరి మైనింగ్ చేయాలనేటువంటి ప్రయత్నము వేదంతా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అంటే ఈ అంటే నక్సలైట్ పేరుతో ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కనుక మనం ఖతం చేస్తే ఈ ప్రాంతం మీద చాలా ఈజీగా మైనింగ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రయత్నంతోనే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మనకు తెలుసు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మరి అంటే ప్రభుత్వ సంస్థల్ని మైనింగ్ అంటే మైన్స్ ని ప్రైవేట్ రంగానికి ఉపజెప్తున్నారో మనకందరికీ తెలుసు. బొగ్గు ఓపెన్ కాస్టింగ్ జరుగుతూ ఉంది, వివిధ రకాలైనటువంటి మరి మెటల్స్ నాకు మైనింగ్ జరుగుతూ ఉంది చాలా భారీ ఎత్తున. సో ఎంత ఇది అంతా కూడా ఒక పగడబందీగా సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్ట్స్ ఇవి, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజు మరి నక్సలైట్లు తమంతట తామే ఆల్మోస్ట్ వాళ్ళు అటు విడ్రాయి మరి మేము బంద్ చేస్తామనేటువంటిది చేతులు ఎత్తేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయినా ఇంకా అంటే శాంతి చర్చలు చేయకుండా వీళ్ళని ఈ టార్గెట్ పెట్టి ఈ లోపు వీళ్ళందరినీ చంపేయాలనేటువంటిది ఒక ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, ప్రయత్నము. ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్ గా బంద్ చేసి మరి శాంతి చర్చలకు మరి ఇమ్మీడియట్ గా పూనుకోవాలని ఈ సభాముఖంగా కేంద్ర ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.